ప్రతి శనివారం అనంతపురం ప్రజలను ఆనందోత్సవాల్లో చేయాలనే ఉద్దేశంతో సార్ గారు ఆల్రెడీ అబ్బా టీవీ ప్రారంభించి అద్భుతంగా ప్రోగ్రాం చేస్తున్నాడు. మేడం గారి డాక్టర్ సుప్రజా చౌదరి గారి ఆలోచన మేరకు ప్రతి వారం శుక్రవారం రోజు శనివారం రోజు హరిప్రసాద్ సార్ వాళ్ళ అవార్డు ఆయాసంని ఆధ్వర్యంలో ఇక్కడ లాఫింగ్ అవర్ నిర్వహించాలని నిర్ణయించాము. ఇది అనంతపురం ప్రజలకు ఒక గొప్ప వరంగా తయారు కావాలని మున్ముందు ఇది చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాంకు ఇచ్చేబడిన ముఖ్య అతిథులు పౌట విజయభాస్కర్ సార్ గారు, అవార్డు మేడం గారు, హరిప్రసాద్ సార్, సుప్రజయ మేడం, కిరణ్ సార్, AP39 జర్నలిస్ట్ అండ్ ఎడిటర్ హనుమంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రోగ్రాం చాలా అత్యద్భుతంగా నిర్వహించడానికి అతి తక్కువ సమయంలో స్టార్ట్ చేస్తాం. ఇది ప్రారంభించే ముందు దీనిపైన జస్ట్ కాస్త ఇంట్రొడక్షన్ అతిథులు ఒక్కొక్కరు ఒక 2 నిమిషాల సమయం దీన్ని కేటాయించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. మొట్టమొదటిగా డాక్టర్ సుప్రజా చౌదరి మేడం గారు స్టేజ్ పైకి వస్తారు. వెల్కమ్ టు డ్యాన్స్ మేడం. మేడం గారు చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇక్కడ. జిమ్, ప్రాణ యోగాలయ, తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత వర్ష హాస్పిటల్ అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. ప్రాజెక్ట్ ప్రకృతి అని, తర్వాత సరియు ఈ ఫంక్షన్ హాల్ మల్టిపుల్ ప్రోగ్రామ్ చేసుకోవడం కోసం అద్భుతంగా తీర్చిదిద్దారు మేడం గారు. మేడం గారు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ డైరెక్టర్. 10 years ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఈరోజు మీ అందరు ఇక్కడ గ్యాదర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈరోజు మెయిన్ ఇది స్టార్ట్ చేయడానికి గల కారణం, ఒక ఆలోచన రీసెంట్గా ఫస్ట్ మైండ్లో వచ్చింది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది చాలామందికి అని చెప్పేసి వచ్చింది. రీసెంట్గా నారాయణ కాలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. సో అలాగా మనకి కొన్ని మాత్రమే బయటకు తెలుస్తున్నాయి. చాలామంది ఇప్పుడు ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది బ్లడ్ టెస్ట్ ద్వారానో, స్కాన్ ద్వారానో, లేకపోతే ఏదైనా స్క్రీనింగ్స్ ద్వారా మనకి అది బయటపడుతుంది. కానీ మానసికంగా ఉన్న ప్రాబ్లం అనేది ఏ టెస్టింగ్స్లోనూ, ఏ స్కానింగ్స్లోనూ ఇది బయటపడేది కాదు. అది డెఫినెట్లీ ఒక పర్సన్ షేర్ చేసుకోవాలి. సో చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అందరూ. వర్క్ ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి, స్ట్రెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది డయాగ్నోస్ చేయడమే కూడాను ఎవరు మానసికంగా హెల్తీగా ఉన్నారు, ఎవరు ఒత్తిడిలో ఉన్నారు అనేది ఏ టెస్ట్ల ద్వారా కూడాను కనిపెట్టలేని సమస్య ఇది. సో కాబట్టి నాకు ఈ ఆలోచన వచ్చింది. సో వాళ్ళు లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళు, ఏదైనా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, సో వాళ్ళు ఒక మానసిక ఆనందం కోసం ఒక క్లబ్ లాగా ఫామ్ అయ్యి మనం కనీసం వారంలో ఒక 1 hour మనస్ఫూర్తిగా నవ్వుకొని మనం ఇంకా లైఫ్ జీవించడానికి ఒక కారణం అనేది మనం చూపించవచ్చు. సో ఒక బాధలో ఉన్నప్పుడు ఎప్పుడు బాధపడుతూనే ఉంటే అది డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనకి నెగిటివ్ థాట్స్ అనేవి చాలా వస్తుంటాయి. సో ఇలాంటి ఒక గ్యాదరింగ్ వల్ల, ఇలాంటి ఒక హ్యాపీనెస్, సోల్ఫుల్గా నవ్వుకోవడం, హార్ట్ఫుల్గా నవ్వుకోవడం వల్ల మనకి ఆ నెగిటివ్ థాట్స్ని కొంచెం పాజిటివ్గా కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం లోన్లీగా ఫీల్ అవ్వము. సో ఆ ఉద్దేశంతో నేను సార్ని అడగడం జరిగింది, హరిప్రసాద్ సార్ని. సో డెఫినెట్లీ సార్ ఎప్పుడు ఏది అడిగినా నో చెప్పరు, అలాగే చేద్దాం అన్నారు. సో అలా వచ్చిన ఒక థాట్ తోటి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ఇది. సో ఈరోజు ఫస్ట్ షోకి ట్రయల్ షో ఇది. మీరందరూ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. డెఫినెట్లీ వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ కన్సిస్టెంట్గా ఎవ్రీ సండే, సాటర్డే ఇది ప్లాన్ చేద్దాము. అండ్ అందరూ రండి హ్యాపీగా. యు ఆర్ నాట్ అలోన్, అందరూ ఎవరు అలోన్ కాదు. సో మీకు ప్రతి ఒక్కరికి ఒక మంచి కంపానియన్ ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు. అది మీరు ఫైండ్ అవుట్ చేయండి. లో అవ్వకండి, డిప్రెస్ అవ్వకండి. రండి హ్యాపీగా, ఆనందంగా నవ్వుకోండి. హార్ట్లో ఉన్న బరువు దించుకోండి. సంతోషంగా నెక్స్ట్ డే స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్, కర్త, కర్మ, క్రియ అయిన డాక్టర్ సుప్రజా చౌదరి గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ, అలాగే అబ్బా
నీకే. అబ్బా టీవీ ద్వారా అందరినీ అబ్బే కాకుండా అబ్బో అనిపించిన డాక్టర్ హరిప్రసాద్ గారికి, వారి సహచర నటికి, మిత్రుడు మస్తాన్కు, అలాగే టీవీ 39 హనుమంతరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈరోజు పెరిగిన ఈ యొక్క విజ్ఞానంతో మనం ప్రతిరోజు కూడా అనేకమైన ఒత్తిళ్లకు లోనవుతూ విద్య మొదలుకొని ఉద్యోగం వరకు అనేక రకమైన ఒత్తిళ్లకు లోనవుతున్న పరిస్థితిలో ఒక మంచి వాతావరణంలో మన యొక్క మెదళ్లను కాస్తంత సంతోషంగా ఉంచుకోవాలి, మానసిక ప్రశాంతంగా ఉండాలి. వాటి కోసం సుప్రజా చౌదరి గారు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఒక దిల్కుష్ లాంటివే కాకుండా ఇక్కడే జిమ్ లాంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం, ఒక డాక్టర్గా అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాల్లో నిరంతరం ఆమె చేయడం హృదయపూర్వకంగా నిజంగా ఆ భగవంతుని కోరుకుంటున్నా మీరు మంచి స్థాయికి పోవాలి అని చెప్పి. అప్పుడు మాత్రమే ఇంకా ఎక్కువ ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో మీరు విరివిగా పాల్గొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుడు మీకు ఆర్థికంగా సహకరించాలని చెప్పి, అలాగే అబ్బే కాకుండా అబ్బా టీవీతో ప్రజలందరినీ మెప్పిస్తూ, ఈ అనంతపురం జిల్లాలో మనకు వర్షం కరువు రావచ్చేమో కానీ ఇలాంటి కళాకారులకు కొదవలేదు. ఈ అనంతపురం జిల్లాలో పుట్టి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన డాక్టర్ హరి గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ షో విజయవంతం కావాలని చెప్పి, ఈ అనంతపురం నగరంలో ఇంతింతై ఒడ్డింతై మరింతై అన్నట్లుగా దీని దినాభివృద్ధి చెందుతూ ప్రతి శనివారం సాయంకాలం 8 నుంచి 9 వరకు సద్వినియోగపరచుకోవాలని చెప్పి నగర ప్రజలను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన సుప్రజా చౌదరి గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇవాళ ఈ లాఫింగ్ అవర్ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, విజయభాస్కర్ సార్ గారికి అండ్ దీన్ని కండక్ట్ చేసిన సుప్రజా మేడం గారికి అండ్ హ్యాపీ స్టార్ హరిప్రసాద్ గారికి అండ్ పోస్ట్ ఇది చాలా అవసరమైనటువంటి ఒక ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరికి. దాన్ని సుప్రజా మేడం గారు అండ్ కరెక్ట్ పర్సన్ అనంతపురం జిల్లాలో ఎవరు కరెక్ట్ పర్సన్ ఈ ప్రోగ్రామ్కి హరిప్రసాద్ సార్ని ఎంపిక చేసుకోవడం, దానికి అందరూ సహకారం రావడం, ఈరోజు ఈ కార్యక్రమం నేను రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎపిసోడ్, బట్ దీన్ని వెయ్యో ఎపిసోడ్ కూడా నేను రావాలని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు సిటీ లాంటి నగరాల్లో చూస్తుంటాం ఇలాంటి కామెడీ షోస్. కానీ దిల్కుష్ పేరుతో మన అనంతపురం నగరంలో కూడా ఇలాంటి ప్రోగ్రాం తీసుకురావడం చాలా సంతోషం. ఇది చాలామందికి ప్రజలకు తెలియదు అనుకుంటా, తెలిసింటే చాలామంది వచ్చేవాళ్ళు. ఈ ప్రోగ్రాం ఎందుకంటే నాకు ఎప్పుడన్నా లోలో ఉన్నప్పుడు అబ్బా టీవీ హరిప్రసాద్ గారి వీడియోలు చూస్తూ నిద్రపోతాను. అది నాకు ఒక హ్యాపీగా మారిపోయింది. ఈ ప్రత్యక్షంగా ఇప్పుడు అబ్బా టీవీ హరిప్రసాద్ గారిని చూడబోతున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను మాట్లాడితే నవ్వుతుంటారు, నేను కదిలితే నవ్వుతుంటారు, నన్ను చూస్తే నవ్వుతుంటారు, పేషెంట్లు నవ్వుతుంటారు. మన రెగ్యులర్ పేషెంట్ అలా అదే అనంతపురం బ్రహ్మానందము, అనంత హాస్య బ్రహ్మ, అనంతపురం బ్రహ్మానందము, అనంతపురం రేలంగి, అనంతపురం రాజబాబు, ఇట్లా రకరకాల పేర్లతో నన్ను పిలుచుకుంటూ అంటారు. సో మేడం దీనికి అంబాసిడర్గా నన్ను గుర్తించి ఈ ప్రోగ్రాంలో నా ఫోటో వేయడం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో రోజు కొద్దిసేపు నవ్వుకుంటే మన హార్ట్లో చాలా చాలా నెగిటివిటీ ఉంటుంది. మెటీరియల్ లైఫ్లో అలసిపోతాం, అలసట ఉంటుంది, విసిగిపోతాము, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇంట్లో ఇంకా పెళ్ళైన వాళ్ళకైతే ఇంకా వద్దులే, చాలా టార్చర్లు ఉంటాయి. సో అలా రకరకాల హ్యాబిట్స్తో మనందరం కూడా ఎప్పటికప్పుడు నెగిటివ్ ఎనర్జీని మన హార్ట్లో పెట్టుకుంటూ ఉంటాం. సో దాన్ని అంతా కూడా పోగొట్టుకోవడానికి నవ్వడం అనేది చాలా అవసరం అని చెప్పి
ప్రపంచంలో మేధావులు ఎప్పుడో గుర్తించినారు. సో ఈ రోజుకు కూడా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ కామెడీ వీడియోస్ చూసినట్టుగా రెగ్యులర్ వీడియోస్ ఎవరు చూడరు అనమాట. అలా కామెడీ అనేది మన జీవితంలో ఒక భాగం. సో అలాంటి కామెడీ ప్రతి శనివారం రాత్రి 1 గంట ఉండాలని చెప్పి 8 నుంచి 9 గంటలకు మేడం ఫిక్స్ చేశారు. యాక్చువల్గా దీనికంటే బెటర్ మార్నింగ్ ఏమో మేడం, ఒకసారి ఆలోచించండి. సండే కానీ అదే. సో అది ఒక అవసరంలా. సో మీ అందరినీ నవ్వించడానికి మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. రకరకాల వీడియోస్ అన్నీ చేస్తున్నాం. నేను, గాయత్రి, మస్తాను, అనిల్ అందరూ టీం అందరూ మాకు ఈ విషయంలో చాలా హెల్ప్ చేస్తున్నారు. సో మస్తాను వాళ్ళ తమ్ముడికి ఏదో సమస్య అన్నాడు, దాని గురించి ఒకసారి మాట్లాడదాం. సార్ మా తమ్మునికి యూరిన్ సరిగ్గా రావడం లేదు సార్. మీ తమ్ముడికి యూరిన్ సరిగ్గా రావడం లేదా? క్లాంప్ వేసుకోవా? క్లాంప్ వేసుకోవాలా? ఏంది సార్ మీరు? క్లాంప్ వేసుకోవా, బాగా పనిచేస్తుంది. సార్ ఏంది సార్ మీరు క్లాంప్ వేసుకోమంటారు? చిచ్చి, వినడానికి చాలా అసహ్యంగా ఉంది సార్ అసలుకి. ఎందుకు దాంట్లో అసహ్యం ఏముంది? క్లాంప్ వేసుకోమంటున్నా సార్. పేషెంట్లకు కూడా ఇట్లా వేస్తారా సార్ క్లాంపు, యూరిన్ రాలేదంటే? నా పేషెంట్లందరికీ నేను క్లాంపే వాడతా. యూరాలజిస్టులు అందరూ క్లాంపే వాడతారు. క్లాంప్ వాడితే తప్పమ్మా. యూరిన్ సరిగ్గా రాకపోతే మిమ్మల్ని అడుగుతానా? సారీ మిమ్మల్ని అడుగుతాను, మిమ్మల్ని కాదు, మిమ్మల్ని అడగాలి కదా. క్లాంప్ వేసుకుంటే తప్ప. క్లాంపులు బోల్టులు వాడే వాళ్ళని మిమ్మల్ని చూస్తాను సార్ నేను. అట్లా కాదా, యూరాలజిస్టులు అందరికీ క్లాంప్ అంటే చాలా ఇష్టం. అందరూ క్లాంప్ వేస్తారు యూరిన్ సరిగ్గా రాకపోతే. అవునా కాదా బ్రదర్? మీ దగ్గర రావడం అదే తప్పు అయిపోయింది అన్నట్టు సార్. నీ తప్పే అంటే నేను తప్పుడు నా కొడుకున్నానా? లేకుంటే చూడమ్మా నేను ట్రీట్మెంట్ ఇచ్చేసరికి లేదనుకుంటాను. అయినా క్లాంప్ వేసుకుంటే తప్ప చెప్పండి. క్లాంప్ వేసుకుంటే అవుతుంది నువ్వు, నేను వేసుకుంటాడంట. బ్రదర్ క్లాంప్ వేసుకుంటాను, క్లాంప్ కొట్టండి. చూడు మనకు ఒక సపోర్టర్ దొరికినాడు. కాకుండా వేరేది ఏమన్నా చెప్పండి సార్ నాకు. క్లాంప్ బాగా పనిచేస్తుంది. క్లాంప్ అంటే ఏందనుకుంటానవా నువ్వు? క్లాంప్ 625 mg టాబ్లెట్, అమాక్సిలిన్ క్లావ్లెనిక్ యాసిడ్ టాబ్లెట్. అది క్లాంప్ అంటే నువ్వు ఆ క్లాంప్ పడుకున్నావా? ఆ క్లాంప్ వేసుకుంటే కట్ అయిపోతుంది. వారని మంచాడు నీ తమ్ముడికి. పాపం అర్థం చేసుకోకుండా నా మీద ఒబీడియన్స్ వెళ్ళి తమ్ముడు క్లాంప్ వేసింటే మొత్తం ఎత్తిపోయేది సీను. లేదు క్లాంప్ టాబ్లెట్ వేసుకో. సరే సార్ అట్లయితే. మళ్ళీ పోయి నిజంగా క్లాంప్ వేసావు. వెరీ గుడ్, ఎక్సలెంట్, బాగా అర్థం చేసుకున్నావు. గుడ్ మస్తాన్, గుడ్, కంగ్రాచులేషన్. వాళ్ళ తమ్ముడికి క్లాంప్ వేస్తాడండి ఈరోజు నుంచి. మనం కూడా క్లాంప్ కొడదాం. సో మా హాస్పిటల్లో సపోజిటరీస్ ఎక్కువగా పెడతా ఉంటాం పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు బాగా టెంపరేచర్స్లో వస్తారు. సో ఆ టెంపరేచర్స్ వచ్చినప్పుడు యానస్లో ఒక సపోజిటరీ పెడితే వెంటనే టెంపరేచర్ తగ్గిపోతుంది. ఒక 10-15 మినిట్స్లో టెంపరేచర్ తగ్గిపోతుంది, నొప్పి తగ్గిపోతుంది, తలనొప్పి తగ్గిపోతుంది, అందరూ బాగా రిలాక్స్ అవుతారు. సో దానికి కూడా రకరకాల టెక్నిక్లు ఉన్నాయి. సో సపోజిటరీ పెట్టేటప్పుడు మా సిస్టర్ ఒక బాబు ఇట్లా చూసుకుంటూ పెట్టింది, తప్పని మొగాన్ని పడింది. ఏందో తప్పని పడింది అనమాట. పడితే అది ఏం తప్ప అని తుడుచుకున్నాము. చూస్తే పచ్చగా గంధం ఉంది చేతితో. సో ఇక్కడున్న డాక్టర్లందరికీ, నర్సులందరికీ చిన్న అడ్వైజు, ఇంట్లో తల్లులకు కూడా పాపం పిల్లలకు మిడ్నైట్ జ్వరాలు వస్తే మీరే పెట్టుకోండి పోండమ్మా అని చెప్పి పంపిస్తుంటాం. అందరూ జస్టిన్ పెట్టేటప్పుడు ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టొద్దండి. ఇట్లా పెట్టారంటే మీరు ఒకటి తప్పని మొహాన పడుతుంది. ఏం పడుతుందో నేను చెప్పలేను. ఓకే. సో ఇలా ప్రతి విషయంలోనూ మా క్లినిక్లో చాలా విషయాలకు బాగా నవ్విస్తా పేషెంట్లు వచ్చిన వాళ్ళందరికీ నవ్విస్తూ వాళ్ళకు ఎమోషన్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం 100% చేస్తుంటాము. సో రొటీన్ లైఫ్లో మీరు కూడా అదే ఇంప్లిమెంట్ చేయండి. సో డోంట్ బీ సీరియస్. అంటే మొగుడు పిల్లల మధ్య సాధ్యం కాదు. అది ఎందుకో మరి. మొగుడు పిల్లలు మాత్రం కొట్లాడుకుంటూనే ఉంటారు. నాకు నా గాయత్రి కూడా ఎప్పుడు కొట్లాడలేదని ఉంటాము. నా యూట్యూబ్ 3వ పిల్లము, రీల్ పిల్లం, యూట్యూబ్ రీల్ పిల్లం. సో చాలామంది ఉన్నారు మనకు. సో అలా నాకు పేర్లు చెప్పంటున్నారు, అందరూ పేర్లు చెప్పండి అంటున్నారు. నాకు చాలా సిగ్గుగా ఉంది. సో నాకు అంతమంది పేర్లు చెప్పాలంటే నాకు నిజంగా సిగ్గుగా ఉంది. వద్దులే, అంతే మీకు తెలుసు కదా, మిగతా వాళ్ళంతా ఉన్నారులే. ఓకే. ఇలా లైఫ్లో ప్రతి సందర్భంలోనూ ఒక కామెడీ సెన్స్ అనేది ఉంటుందండి అందరిలోనూ. అదే దాన్నే లాఫింగ్ టైం, దాన్ని ఎవోక్ చేసుకుంటూ ఇక్కడి నుంచి వెళ్తే ఒక వీడియో కూడా ఉంటుంది ట్రైన్లో. అదేంది, ఆ వీడియో చూస్తూ జస్ట్ నవ్వుతూ ఉంటాడు ఆయన.
నవ్వుతూ ఉంటే పక్కనుండే వాళ్ళు చూసి తిక్కులోనే నవ్వుతాడని చెప్పి వాళ్ళు నవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ ఏం తిక్కనాయలు వీళ్ళు ముగ్గురు నవ్వుతున్నారని చెప్పి మిగతా వాళ్ళు నవ్వడం స్టార్ట్ చేశారు. అట్లా ట్రైన్లో కంపార్ట్మెంట్ మొత్తం నవ్వుతారనమాట. అట్లా నవ్వుతూ ఆ వాతావరణం మొత్తం సడన్గా పాజిటివ్ అయిపోతుంది, ఎన్విరాన్మెంట్ మొత్తం పాజిటివ్ అయిపోతుంది. అట్లా మీరు కూడా ఇంట్లో కొట్లాడినప్పుడు ఎక్కడైనా కానీ వర్క్లో కొట్లాడినప్పుడు ఫస్ట్ నవ్వండి. తిక్కనా కూడా ఏంది నవ్వుతాడని చెప్పి వాళ్ళు అవుతారు. సో ఆ నవ్వడం మెల్ల కొట్లాడంతా వ్యానిష్ అయిపోతుంది. ఆ రకంగా మీ ఇంట్లో ఫ్రస్ట్రేషన్ అంతా తగ్గిపోతుంది. సో అలా నవ్వుతూ బతకండి, నవ్వుతూ జీవించండి, నవ్విస్తూ జీవించండి. లాస్ట్ ఇయర్ లాఫర్స్ డేకి దగ్గర మేము పెట్టిన ప్రోగ్రామ్కి 1400 మంది వచ్చారు. ఇంతమంది నవ్వులేక చచ్చిపోతుంటారని మాకు అప్పుడు అర్థమైంది. మేము వచ్చినందుకు ఆనందం కాదు, ఇంతమంది నవ్వులేక అల్లాడుతున్నారు. సో వీళ్ళని నవ్వించాల్సిన అవసరం ఇంకా ఉందనుకున్నాం. అందుకని అబ్బా టీవీలో ఓన్లీ కామెడీ ఛానల్, ఓన్లీ కామెడీ స్పీచ్లకు సుత్తికి ఇంకొక ఛానల్ ఉంది, మాస్టర్ యువర్ సెల్ఫ్ అని, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో ఓన్లీ సుత్తి కొడతా ఉంటాను అనమాట. నేను ఏందేందో ఊహించుకొని సుత్తి కొడతా అంటే అది మీకు కూడా చెప్తా ఉంటా. ధ్యానం చేయండి అని చెప్తా. ధ్యానం చేయండి అంటే నన్ను చూసాను పరిగెత్తా అంటారు, ధ్యానం చేసేది ఎందుకు అని. సో ధ్యానం కూడా మంచిదే. సో ధ్యానం చేస్తూ నేను ఒక దశలో ఐ రీచ్డ్ ఏ స్టేజ్, ఒక గొప్ప ఒక వండర్ఫుల్ స్థితికి వెళ్ళాను అనమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి సమస్య వచ్చినా నేను ఇటు తిరిగి నవ్వేసుకోగలను అనమాట. ఎందుకో మరి అది లోపల కనెక్ట్ అయిపోయినా. సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో నేను రీచ్ అయిన డెప్త్ 2003కు చెప్తున్నా. 2003కు నేను రీచ్ అయిన డెప్త్ ఏంటంటే ఎటువంటి సందర్భంలో అయినా నాకు ఫ్రస్ట్రేషన్ రాదు, నెగిటివిటీ రాదు. కోపం వస్తుంది, నున్న తిడతా కొడతా, బట్ ఇటు తిరిగి నవ్వుతూ ఉంటా. ఇటు సైడ్ ఎవరు ఉండకూడదు కదా. సో ఇటు సైడ్ లేనప్పుడు అందరినీ ఇటు చూసి నవ్వుతూ ఉంటా, ఇటు చూసి యాక్షన్ చేస్తూ ఉంటాం. ఆ రకంగా లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది ధ్యానం ద్వారా కూడా వచ్చింది. సో అట్లాంటి ధ్యానాన్ని కూడా నేర్పించడం జరుగుతుంది. సో ఫస్ట్ లాఫింగ్, దెన్ మెడిటేషన్, దెన్ హ్యాపీ లైఫ్ స్టైల్. సో ఈ సమాజం కోసం కొంతమంది కట్టుబాట్లు అనేది పెట్టుకొని డిగ్నిటీ అని చెప్పి ఇట్లా దొమ్మలు ఇరుచుకొని బతుకుతాంటారు. ఆ దొమ్మలు ఇరుచుకొని బతకద్దండి, అవసరం లేదు మనకి అది. వాళ్ళకి మనతో పని ఉంటే తప్ప మనతో మాట్లాడరు. మీరు ఇటు దొమ్మలు ఇరుచుకొని మాట్లాడితేనే అసలు ఇట్లా నవ్వుతాంటారు కొంతమంది. వాళ్ళలో మా ఫాదర్ ఫస్ట్ ప్లేస్. మా ఫాదర్ వచ్చి నేను వీడియోలు చేస్తా అంటే ఇడికేమన్నా తిక్కా సోగలేమ్మా చెప్పండి వాడికి, అట్లా చేయొద్దని, కామెడీ చేయొద్దని చెప్పమ్మా, సీరియస్గా ఉండమను, డిగ్నిఫైడ్గా ఉండాలంట. ఇట్లా ఉండమంటాడు అనమాట. డిగ్నిఫైడ్గా ఉండేది ఏందా, నవ్వుతూ ఉండనా. జీవితానికి నవ్వు చాలా అవసరం. అంటే డాక్టర్ వచ్చిందంటే ఉండాలి, నువ్వు సూదేసే సీరియస్గా ఉండాలి, ఇట్లా ఉండాలంటాడు ప్రతిసారి అదే మాట. నాకు ఆయనకి పెద్ద యుద్ధమే జరిగేదనమాట. సో నా కామెడీ వీడియోలకు అందరితో తిట్టించినాడు. బంధువులందరికీ ఫోన్లు చేస్తాను, తిట్టండి ఫస్ట్ ఆ కామెడీ వీడియోలు చేద్దండి అని. ఓ పాప నర్సుని ఫస్ట్ యూట్యూబ్ వెళ్ళాం, ఆ పాపని పెట్టి ఒక వీడియో చేసి మా నాయన వచ్చి నువ్వు ఫస్ట్ బయట దాటు, మా నాయన నా కొడుకు పెళ్ళాంగ చేస్తావు అని చెప్పి ఉద్యోగం నుంచి పీకేసినాడు. మళ్ళీ నేనే కూల్ చేసి ఆ పాప లేకపోతే నాకు ఇక్కడ పని జరగదని చెప్పి కన్విన్స్ చేసి మళ్ళీ పెట్టడం జరిగింది. అలా కొంతమందికి ఎందుకో ఆ డిగ్నిటీ అనే చట్టంలో ఉంటారు. ఎవరైనా డిగ్నిటీ బిగిసపోయిన వాళ్ళు ఉన్నారా? ఉంటారు ఎవరో లోపలికి తెలియకుండా. మీ కొడుకులు చేస్తే బయటకు వస్తుంది, అంటే నా కొడుకు కామెడీ చేస్తావు కామెడీ అని అట్లా అంటారు. సో ఎవరు కూడా డిగ్నిటీ అనే చట్టంలో ఫస్ట్ బిగిసపోద్దండి. డిగ్నిటీ అంటూ ఏది లేదు. మీతో పని ఉంటే తప్ప సమాజం మీ సైడ్ చూడదు. మన దగ్గర 1,00,000 కోట్లున్నా మనం ఇవ్వమంటే మన సైడ్ దేకరు కూడా దేకరు. మీ హ్యాపీనెస్ మీది, మీలో రిలాక్సేషన్ మీది, మీలో హ్యాపీ మైండ్ సెట్ మీది. ఇవన్నీ పెట్టుకొని హ్యాపీగా అనుక్షణం మీరు ఏ వృత్తిలో ఉన్నా ఒక డెడికేటెడ్గా హ్యాపీగా చేయండి. బిగసగపోయి మాత్రం చేయొద్దు అనమాట. కొంతమందిని చూస్తుంటే బిగసగపోయి బతుకుతుంటారు. ఇట్లా జోక్ వేసినా నవ్వడం ఉంటుంది అనమాట. వాళ్ళు అది కాదా నవ్వు బాగుంటా వెంటనే అసలు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మెడికల్ రేపులు ఉంటారనమాట. నేను వస్తానే బాగున్నావా అంట, బాగున్నాను సార్. అది కాదా నవ్వు, మనస్ఫూర్తి నవ్వు. నా దగ్గరికి వచ్చినావు కదా నవ్వు ఉంటా, ఓకే సార్ చాలా సార్ అంటాను. టెన్షన్ పడుతుంటాను, ప్రోడక్ట్ రాస్తాడో లేదని టెన్షన్. సో వృత్తిపరంగా మీ బాస్ చెప్పినాడని నవ్వద్దండి, మీ బాస్ కూడా నవ్వేటట్టు నవ్వండి. ఓకే, ఆ రకంగా లైఫ్ను హ్యాపీగా లీడ్ చేస్తూ ఒక హ్యాపీ అవర్ని వీక్ మొత్తం హ్యాపీగా ఉంచుకునేలాగా రీఛార్జ్ చేసేటట్టు వీ విల్ డిజైన్ దట్ ప్రోగ్రామ్ అండ్ వీ విల్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ వెరీ నైస్ వే. డెఫినెట్గా అనంతపురం మొత్తం మన ప్రోగ్రామ్ చూసి నవ్వండి 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 ఇట్లా నేను చెప్తే నవ్వుతానండి. హ్యాపీగా ఉండండి. సో దిస్ హ్యాపీ అవర్ ఈజ్ గోయింగ్ టు బి
very big relaxation for total world, not only Anantapur. Thank you very much for giving this opportunity, madam. Thank you very much. నాకు పొగడతలు వద్దు మస్తాన్ నా గురించి ఎక్కువ పొగుడతాడు. మా సార్కి పొగడతలంటే అస్సలు ఇష్టం లేదు. అదే నాకు పొగడతలు నచ్చవు. ఎవరు పొగడతండి? పొగడద్దమ్మా, పొగడద్దు. అయ్యో క్లాప్స్ వద్దులేమ్మా, క్లాప్స్ కొట్టద్దండి, క్లాప్స్ ఎవరు కొట్టద్దండి. మేడం వచ్చేసి ఏమంటుందంటే మనం అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తాం కానీ మనకు ఆరోగ్యం ఉండదు, ఎందుకంటే సీరియస్గా ఉంటారు అనమాట. డాక్టర్స్ అంటే డిగ్నిటీ అనే పదంలో ఇరికిచ్చింటారు. డాక్టర్స్ అంటే డిగ్నిఫైడ్ కాదు, హ్యాపీ పర్సన్స్ అని ఈ నుంచి మేము ప్రూవ్ చేస్తాం. సో బ్రదర్ కూడా వన్ ఆఫ్ ది హైలీ ఎనర్జెటిక్ పర్సన్. నువ్వు కూడా చూసినానేవా, జనవరి ఫస్ట్కి ఎగురుతాంటే చూసినావా? దా కమాన్, చీరప్. సో సార్ వచ్చేసి ఆప్థాల్మాలజిస్టు, సార్ వచ్చి యూరాలజిస్టు, అండ్ మేడం ఫిజిషియన్, ఇంకెవరున్నారు ఇక్కడ డాక్టర్స్. సో మేమందరం సీరియస్గా ఉంటాం. కత్తిరించేటప్పుడు కూడా అని కత్తిరిస్తామన్నప్పుడు, మొత్తం కోసేటప్పుడు కూడా అంటే బ్రదర్ కత్తిరించేటప్పుడు నవ్వడమే, ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు నవ్వడమే, అన్నిట్లోనూ నవ్వడమే. నవ్వుతా బతకాలిరా, నవ్వుతూ జీవించాలిరా, నవ్విస్తూ జీవించాలిరా, ఇది కాన్సెప్ట్. సో మనందరం కూడా ఈ ప్రపంచాన్ని నవ్విస్తామని చెప్పి ఒక మంచి నవ్విస్తాం డెఫినెట్గా. ఎస్, విల్ మేక్ ద వరల్డ్ టు లాఫ్, విల్ మేక్ ద వరల్డ్ టు లాఫ్, విల్ మేక్ ద వరల్డ్ టు లాఫ్. నవ్వండి, మీకోసం నవ్వుతా, నవ్వండి. ఇంక అదే నా కామెడీ అంటే. అంతే, నాకు కూడా మోషన్ వచ్చాను. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ ప్రోగ్రామ్ విల్ బి గోయింగ్ టు బి వెరీ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్.